పోరి నువ్వంటే ఇట్టమని మొరో మొత్తుకొని చెప్పింది. అయినా మీ వాళ్ళకి చెప్పినావు కావచ్చు, వాళ్ళు నన్ను దొరకబట్టి ఇడిచిపెట్టిరు. అయినా నేను తప్పించుకున్నా తెలివికొద్ది. ఇప్పుడు ఇవాళ నీ ఇంటికి వస్తున్నా. ఏం చెప్తావో చూస్తా, నన్ను ఎవరు దొరకబడతారో చూస్తా. ఈ సంగతి చెప్తా. నువ్వంటే ఇట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఏ పో కాదు పో అవును పో అనుకుంటా ఎన్నో మాట్లాడినావు. ఇవాళ నిన్ను లగ్గం చేసుకున్నాడో లేకుంటే నేను పట్టుకుని ఎత్తుకపోవడో ఇక చూస్తా. ఏం చెప్తారా మీ వాళ్ళు నన్ను? నిన్ను ఉందని చెప్పిరు మరి ఏడ కూర్చున్నది ఏడ చూసినా కూడా కనబడతలేదు. నేనేమో బాగా ఉంటామంటే ఇది ఏడున్నది మరి? వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? గిడవలో కూర్చున్నారు మా బుజ్జి లెక్కనే ఉన్నారు. బుజ్జి బుజ్జి అమ్మా ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు అడుగుతున్నావులే? అమ్మ నన్ను చంపే అమ్మ, నాకు బతకబోదైంది. ఎందుకే? ఏం తప్పు చేసినవే? తాలు పట్టేయండి మెడలా. నేను పెళ్లి చేసుకున్నా అమ్మా. పెళ్లి ఎక్కడిదే? నువ్వేం మాట్లాడుతున్నావు? తలకరిందా ఏమన్నా? నన్ను చంపే అమ్మ, చేతులతో నన్ను చంపే, నాకు బతకబోదైతే. ఓ దేవుడు, అది ఒక్క ముచ్చట చేతున్నదిరే. చచ్చిపోతా అంటున్నావు. దోసుగాని వాళ్ళ ఇంటికి పోయినమ్మా, ఆడు ఉంటేనే 4 రోజులు అని చెప్పి ఇప్పుడు లగ్గం చేసుకొని వచ్చి గీడ కూర్చొని దిక్కులేని వాళ్ళ లెక్క ఏడో పడితే ఇప్పుడు చంపమ్మ అంటున్నావా? కాదమ్మా, నాకు బావంటే ఇష్టం ఉండేనే. మీరు చెప్తే కాదంటారని పోయి పెళ్లి చేసుకొని వచ్చిన. బావంటే నీకు ఇష్టమా? ఏ బావనే? మల్లేష్ బావా. ఓ దేవుడా, నన్ను క్షమించమ్మా. లే నువ్వులే, క్షమించుడు కాదే. అసలు నీకు ఎవరు చెప్పిరే? నీకు బుద్ధి వచ్చిందే నీకు? ఇంట్లో ఉండనో లేనో అన్నట్టు ఇంట్లో కలిసి బయటకు వెళ్ళకపోదు. నీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందా నీకు? చెప్పాలంటే ఏం తెలియని ఊళ్ళే ఇప్పుడు నలుగురు తెలిస్తే మన ఇజ్జత ఏం కావాలి చెప్పు? ఇన్ని రోజులు ఇంట్లో కాలు బయట పెట్టకుండా మారా లెక్క చూసుకున్నా కాదునే. దోస్తు వాళ్ళ ఇంటికి పోతా అంటే నమ్మి పంపినందుకు గిట్ల చేస్తావే నువ్వు? తప్పైందమ్మా, నన్ను క్షమించి. అయితే కానీ గీడ కూర్చొని ఎందుకు ఎడుతున్నావే? మల్లేష్ బావ నన్ను కొట్టిండమ్మా. ఏంది? బాబు నిన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టిండా? అవునమ్మా. ఎందుకే? ఎవరో తెలివలేని వచ్చి నా కొంగు పట్టుకున్నాడా అమ్మా. ఏంది? తెలివనైనా వచ్చి నీ కొంగు పట్టుకున్నాడా? తెలివనోడు వచ్చి నీ కొంగు ఎట్లా పట్టుకున్నాడు? కొంగు ఎట్లా పడతాడే? కొంగు పట్టిండు. కొంగు పడతాడే? అత్తగారి ఇంట్లో వచ్చి కొంగు పడతాడు ఆడవాడా? బద్మాష్, నన్ను అట్లా చేసినావంటే ఇంట్లో అత్తగారి ఇంట్లో కూడా అట్లా చెప్తున్నావా? దోస్తాళ్ళ ఇంటికానేమో నాతో చెప్పినావు, అత్తగారి ఇంట్లో పోయి కొంగులు పట్టుకొని తిప్పి. కొంగులు ఏడతావా? ఏడనేసినావు బుద్ధి. పుట్టిన ఇంట్లో అమ్మాయికు పేరు లేకుండా చేసినావు. ఇప్పుడు అత్తగారి ఇంట్లో వాళ్ళకు పేరు లేకుండా చేస్తావే. ఇంకెంత మంది ముంచుతావే ఇట్లా? నేనేం చేయలేనే అమ్మాయి, వచ్చిన కొంగు పట్టుకున్నాడే. అగో ముక్కు మొక్కలు ఉన్నాడు వచ్చి నీ కొంగు పట్టుకుంటాడా అని చెప్పే. ముక్కు ముఖం నిలవనోడు వచ్చి కొంగు పడతాడే. మరి మన ఇంటికి పోదాం. మన ఇంటికి పోయినాక ఎవడన్నా నచ్చింది కొంగు పట్టమని పడతలేదు. చాలదా? ఈడ మమ్మల్ని మోసం చేసిపోయినందుకన్నా మంచిగా బతకాలి కదా, చేసుకున్నందుకన్నా మంచిగా బతకాలి కదా. ఇంకా అమ్మా
నేను మా దోస్త్ ఇంట్లో అనుకున్నా దోస్త్ ఇంట్లో దౌడల దగ్గరకు వస్తా బిడ్డ దౌడల దగ్గరకు వస్తా మళ్ళా దోస్త్ ఇంట్లో అన్నావు కాదనే నేనేం తప్పు చేయలేదు అమ్మ. ఓ బిడ్డో నాతోనే గిన్నె అబద్ధాలు ఆడినావు ఇక అత్తగారి ఇంట్లో తెలుగు పెడతానో నాకు బాగా అర్థమైతుంది దుర్మాత్రాల నాకు కడుపులా సెలవుతావే నువ్వు అయ్యా కుక్క నక్క అయినా కూడా విశ్వాసంగా బుక్కలంత పెడితే ఇంటి కూడా వండుకోను బిడ్డ వైపు ఇచ్చినావు కాదు ఇంకా మగపోరని కూడా కాదు మొగోడైనా కానీ ఫోన్ ఎవరికాడ అయింది అనుకుంది కానీ పిల్లవై పుట్టి మళ్ళీ చూస్తాను నన్ను ఏడవకు ఇంకా చాలా మంది చెప్తానవా లేచిపోయినప్పుడు మా మీద ఎన్ని చెప్పిన వాళ్ళం నేను చేయలేనమ్మా నన్ను నమ్మే ఏం చేయలే మల్లేష్ బాబు ఎందుకు కొట్టిండే నిన్ను వాళ్ళు అపార్థం చేసుకుని నన్ను ఎలా కొట్టినమ్మా మీ ఆడబిడ్డ ఎందుకు కొట్టింది మీ ఆడబిడ్డనా మీ ఆరాల కొట్టిందన్నా మీ ఆరాలు కొట్టిందా అక్క అంటే మీ ఆడబిడ్డ అనుకున్నా మరి కొట్టదా ఆరాలు ఇంట్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటానవా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళరాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మన లెక్కన అనుకుంటానవా చెడవుచ్చి కడుపులా ఇంకా చాలదాని ఇంకా మళ్ళీ వచ్చి మందిలో పోటీ రోడ్డు పోటీ పోయేటోళ్ళు తోపోటీ పోయేటోళ్ళు అందరు వచ్చి చూడాలని ఇక్కడ కూర్చొని వాళ్ళ పరుగు మా పరుగు దిద్దామని చూస్తున్నావా నువ్వు కూడా నన్ను నమ్మకపోతే నేను ఏడుకోవాలమ్మా ఇగో కన్న బిడ్డ అంటే ఏ తల్లికైనా పానగా ఉంటది కానీ ఇటువంటి బిడ్డని కన్నందుకు ఘోరంగా అనిపిస్తుంది ఎందుకు కన్నా అనిపిస్తుంది కన్నా తల్లిదండ్రులకే బరివే నువ్వు చేసుకున్నాడు పోనీ అని నడు పోదంపా వాళ్ళ ఇంటికి పోదంపా వాళ్ళు ఏమన్నారో నువ్వేం చేసినావో వాళ్ళ ఇంటికే పోదంపా పా ఎందుకు రాలే అబ్బో బిడ్డో నువ్వేం తప్పు చేయండి నువ్వు మరి పోదంపా బిడ్డ నీ సంసారాన్ని చక్క పెడతా అంటే ఎందుకు అత్తలేవే నువ్వు చేసే సాధనకు కొడతారా మరి వాళ్ళ తప్ప నీ తప్ప నేను తెలుసుకుంటాపా నీ తప్ప అయితే అల్లుని కాళ్ళ మీద వాడైనా కూడా నిన్న ఇంట్లో చేర్పించేస్తా అల్లుడు కాళ్ళు మొక్తా పాయే ఓ మా చేతులారా ఇచ్చి కన్యాదానం చేయకున్నా మంచిదే గాని నువ్వు చేసిన పాపానికో పుణ్యానికో నిన్ను అన్నందుకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాడి వాళ్ళ ఇంట్లో తోలేస్తా పావే అమ్మ నడుమంటే నడుస్తలేవు నడువు నడువే నడువు నడువు ఇంకా ఓనమ్మంటావు నడువు ఆవిడు కాదే ఊరోళ్ళందరూ చూస్తే ఇజ్జత్ పోతది నడు ఇంకా సప్పుడు చేస్తానమేందే పక్కపోటి 10 మంది ఉరికి రావాలని చెప్తున్నావు నడువు నువ్వే కాళ్ళు పట్టు ఏళ్ళు పట్టు నేను మాత్రం వాళ్ళ ఇంట్లో తోలేపోతా నడువులే నేను పోతాగాని బావలు నన్ను కొట్టకమని చెప్పి బావ మంచోడే అమ్మ వాళ్ళే నన్ను టార్చర్ చేసి ఇంటికి పంపించిరమ్మా నువ్వే తప్పు చెయ్యండి వాళ్ళు ఏం కొట్టరు నేను చెప్తా బావకు వింటానవా నువ్వు గిట్లనే గిసోంటి పనులు చేసుకుంటున్నావు అనుకో బిడ్డ నిన్ను రొంటిగా చీరుతా నేనే చీరుతా వాళ్ళు కాదు నడు అల్లుడు రాని మీ ఆరాలు రాని నేనే మాట్లాడుతున్నా ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే మళ్ళా సిగ్గు లేక యాకిలు దొక్కుతానవా ఇజ్జది లేదానా ఎందుకు వచ్చినావే మళ్ళా నువ్వు ఎవరు రమ్మన్నాడే ఎందుకు బిడ్డ గట్ల మాట్లాడుతాను ఏదో అది చిన్నపిల్లగా బిడ్డ దానికి ఏమన్నా తెలుసా ఓ నీ బిడ్డ చేసిన పని నీకు ఎరికేనా ఏం చేసినావు దాన్ని అడుగు చెప్తాది ఏమో అది అక్కడ కూర్చున్నది ఏడుతుంది ఇంకట్లా పోతాంటే తొవ్వలు చెప్పిన వాళ్ళే నేను వచ్చిన నాకు ఈ ముచ్చట తెలియదు ఏదో చేసుకొని వచ్చింది అక్క అంటే కన్న తల్లి లెక్క కదా బిడ్డ నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి రాక చూసుకుంటావా చచ్చిపోవాలి అసలు సావాలి అసలు పని చేసినప్పుడు అడుగు నీతి మళ్ళా పని చేసింది నీ బిడ్డ బతుకు చేయడా అది చిన్న పిల్ల అని చెప్పబడుతుంది అది చేసిందో చెయ్యలేదు నువ్వు చూసినావా బిడ్డ నువ్వు చూసినావా నేను చూడలే కదా చూడకనే అది ఏడుతుంది నువ్వు చెప్పు నిజం చెప్పు సర్తే దయ్యం వాళ్ళతో నిజం చెప్పు ఏమైందో చెప్పు ఒక బిడ్డ కాదు ఇద్దరు అక్కజల్ల లెక్క మంచిగా కలిసి ఉండాలా గాని గిట్లెందుకు చెప్తారు బిడ్డ ఊకు తప్పైందా నాకు చేయబట్టుకో తప్పైందా అవసరం లేదు నాకు మా ఇంటి పరువు గంగల కలిపినావు కాదా నువ్వు
సిగ్గులే ఎడతాం ఇంకా అయితే సిగ్గులేం జన్మ. చిన్న పిల్లనేనే తెలియదు అనుకోని జర మరిదికి నచ్చ చెప్పి నేను కూడా వచ్చిన దండం పెడతా బిడ్డ నీ బాంచని బిడ్డ ఆడపిల్ల బిడ్డ. అంటే నీ బిడ్డ చేసిన తప్పు నువ్వు వెనకేస్తావా? అయ్యో దేవుడా, నా బిడ్డ చేసిన తప్పు నేను వెనకేసుకత్తలేను అవ్వా. ఇటు మీ పరువు పోవద్దు, అటు మా పరువు పోవద్దు. అసలు ఏమైందో నేను ఇంట్లో మిమ్మల్ని తెలుసుకుంటున్నానే. నేను కూడా దానికి వచ్చిన ఇగో ఈ చేతులు ఈ పాపం చేతులతో నా బిడ్డను కొట్టే మీ ఇంటికి తీసుకొని వచ్చిన. నాకు తెలియదు గవంతా. మా మరిది రావాలి, దాని సంగతి నీ సంగతి తెలవాలి. ఇక్కడ రాని పిలువనన్నది రాని ఆయన వచ్చేదాకా ఇన్నే ఉండు ఎండాల సావురి. ఎవరి కోసం? మా కోసం వచ్చిర్రా? ఎండలో చచ్చుడు విడిగిన నీళ్ళని తెచ్చిరా నీళ్ళు లేవు ఏం లేవు. ఎవరు రమ్మన్నాడు? అల్లు లేనట్టున్నాడుగా. అల్లుడు ఏడవతా నీకెందుకు? మరి ఇప్పుడు దీన్ని సావమంటానా? మాకెందుకు? నీ బిడ్డ వేసిన గనకలే మంచిగా ఇంకా ఇంటి మొక్కలు వచ్చినావా? దాన్ని తీసుకొని నీ మరిది మంచిగా చెప్పకుండా చేయకుండా పట్టుకొని వచ్చింది. ఏదో పోనీ అయ్యింది అయిపోయింది కదా. ఇక ఇంటికాడ నేనన్నా తోలిపోతే ఏమైందో నలుగుట్లో పడకుండా రచ్చబండి ఎక్కకుండా నేనొస్తే ఇక నన్ను తిట్టబడితే దాన్ని తిట్టబడితే ఇంట్లో అడుగు కనీసం గింత కొడుతుంది. గాడ కూసోరి చిన్నమ్మా అని ఒక కూసోరని ముద్దు పెడతారు బట్టి. మీ బిడ్డ వేసిన తప్పుకి ముద్దు పెడతారు బట్టి. ఏదో బిడ్డ బాంచను కాలు మొక్తాను కూడా అంటే ఇంతకంటే ఎక్కువ అంటదా నీ అమ్మాయితే? గవన్ నాగేంది చెప్తానమ్మా, మరిది వచ్చినాక చెప్పు. నీ మరిది మంచోడా అని ఇప్పుడు ఇక నేను చెప్పాను ముచ్చట్లన్నీ రాయరా సుద్దులన్నీ. దీనికి ఏం తెలియని పోరి అమ్మ మా దోస్తాలు ఇంటికి పోతానని ఆడికెళ్ళి పట్టుకొచ్చుకొని లగ్గం చేసుకున్నాడు. వారం 2 వారాలు ఏమైనా బిడ్డ అంటే అమ్మ ఇక మా దోస్తాలు ఇంటికాడనే ఉండని అన్నది. సరే ఉండని 15 రోజులు ఉంటది కావచ్చు అనుకో సపరేకున్నా. తర్వాత మళ్ళీ 4 రోజులు ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది, ఫోన్ ఎత్తులేదు. అది నీ బిడ్డ వేసిన పని. అది ఈయన బిడ్డ ఒకటే వేసింది కానీ మరి ఏం చేయలేదు. అవును నా మరిది చక్కబోసే నువ్వు చూసినావా? ఆరు చేత ఏం తెలుసు దాని ముఖానికి ఏం తెలుసు? సంతూర్ సబ్బు అంటే 100 రూపాయలు ఎత్తుకుపోయి అంటే గంగలో పెట్టేస్తుంది అది దుకాణంలో. పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ మీ ఎవరు పెట్టుకున్నాడు? ఎందుకు మాట్లాడతాడు? ఎవరు పెట్టుకున్నాడు? మరి మరిదిని ఇప్పుడు అత్తడారు వచ్చేదా కాదు. ఏదో బాంచని కాలు మొక్తాను సరిదిద్ది పోవాలని చూస్తే అవ్వో నోరు నెత్తి మీద పెట్టుకుంటారుగా. ఒక బిడ్డ వస్తాడు మా మరిది వస్తాడు అడుగు. రాని నువ్వు ఎడవకు చెప్పు. ఇగో నీ పెన్న వచ్చింది. అదో మళ్ళా సిగ్గు లేకుండా వచ్చింది నీ పెన్ల వీడికి. అవు మలేసు గిట్లనే ఉంటదా? నా బిడ్డకి ఏం తెలియని దానికి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు దాని పరిస్థితి గిట్లా చేసిర్రు. నువ్వు కాదా తీసుకొచ్చింది? అది ఇంట్లో కలిసి బయటికి రాదు నాకు చెప్పకుండా. అట్లాంటిది నేను రానియాలే. బయటకు పంపించమంటున్నావా? నువ్వు కాదా? నువ్వు కాదా? చెప్పలేందే. పిచ్చి పిచ్చా మాట్లాడితే చెంప వల్ల కొడతా. ఏమనుకుంటాను? ఆయన చెప్పాక ఆన్సర్ చెప్పు, సమాధానం చెప్పు. అదేం చేసిందో చెప్పు మలేసు. మరి ఆడొచ్చి దాన్ని కొంగు పట్టుకున్నాడు. కళ్ళతో చూసిండు ఆయన. అడుగు. అరే కళ్ళతో చూసిండో లేకపోతే అట్టి మాట్లాడినాకే మీకోసం ఎవరన్నా వచ్చి పిలిచిరు కావచ్చు. ఏం కావాలని మా కోసం వచ్చినాడు కిచెన్ లో వస్తాడు. అప్పుడు వంటగదిలో రూమ్ లో వచ్చి గిట్లా పడతాడు. ఎవడన్నా వచ్చి 5 రూపాయలు నువ్వు ఆడి పిల్లలే ఆగరాయ తల్లి ఎందుకంటే ఉరుకులాడ తల్లి ఉరంతరాలు ఎవరు చెప్తాను? మేం కాదు ఉండదు. కాదు మలేసు నువ్వు ఇష్టపడే చేసుకున్నావు. మమ్మల్ని కాదనే వచ్చింది. మాకు చెప్పకుండానే లగ్గం చేసుకున్నారు. నీ అన్నాన్ని వారిని అందరు ఉన్నారనే పట్టుకొచ్చుకున్నావు. మరి ఇప్పుడు ఎలా పడితే మరి ఇప్పుడు దాని బతికేం కావాలి చెప్పు. మరి పట్టుకొని ఇంట్లోకి వచ్చింది. సరే అనుకున్నా. నెక్స్ట్ మా అన్నం చేయి పట్టుకొని ఇంట్లో రమ్మని గుంజుకోపోయింది. అవును మాట్లాడదాం నీకు వచ్చేది సపరేకుండా నా ముంగట్ను లేచి లేచి ఉరుకుతున్నావు. నా బిడ్డని ఇంట్లో కొట్టాలని ఏమున్నాయి చెప్పు. అడుగు. నా ముంగట్టే నీ వదిన చూస్తే గంత పెట్టుకునేది నెత్తి మీద నోరు. నువ్వేమో నా ముంగట్టు నా బిడ్డను నోట్ల బెల్లం పెట్టుకుని ఇద్దరు అవ్వ బిడ్డలు కలిసి. బెల్లం పెట్టుకోపోతే అది ఇంట్లోకి వెళ్ళదు. నిన్న 4 దాన్ని ఇంట్లోకి వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్తా? నువ్వే బిడ్డ లెక్క కసంటే వేసాలు వేయలే. ఏమన్నా రామని చెప్పా ఇంట్లో. మరి చూడు చిన్నమ్మా, నువ్వు వరుసగా నాకు చిన్నివే అవుతావు. దీన్ని చేసుకున్నందుకు కాదు, ఊళ్ళో ఉన్నందుకు నాకు తెలుసు. నీ బిడ్డ నువ్వు పువ్వులో పెట్టే సాగవచ్చు,
కానీ ఒక కట్టుకున్న భార్యను పరాయి మొగోడు వచ్చి కొంగు పడితే ఏమనిపించదా? నువ్వే నీ బిడ్డకు చెప్పు, అడుగు, చెప్తాది. నా బిడ్డ కొంగు పట్టిండు పరాయి మొగోడు అంటున్నావు కదా, సరే వాడు పట్టంగా నువ్వు చూసిన అంటున్నావు, నా బిడ్డనేమో నాకేం తెలియదు అమ్మంటాను. చూసుడు కాదు, అందరం చూసినాం ఇంట్లోనే. చూసిరు కదా. అయ్యో వాడెవడో వాడిని పిలిపించినాక నీ తప్పో నా బిడ్డ తప్పో ఎవరు తప్పో తెలుసుకున్నాక మాట్లాడదు. అమ్మో బిడ్డ బిడ్డ అమ్మో వాయ్యో చూసి రాయో నా బిడ్డ నా కళ్ళ ముంగంటకి ఇట్లా చేసారు, ఇళ్ళలో కూడా వెళ్ళారు. బిడ్డలు అయ్యే ఏడ తిరిగిందా బతుకు పాడుగా ఎందుకు చేసుకున్నావు నా బిడ్డని? కొంచెం వంట రాయో నా బిడ్డని. నా పోరుని గింత అధ్వానం చేస్తుంది ఏందే? నన్ను తిడతాను, నన్ను అడిగితే నేను పట్టలే దాన్ని దాని బిడ్డని సిగబట్టి అవతలకు నువ్వు కద్దానే ఏవైతే నువ్వు లేకి రాచందా ఎడత కిందదానా ఎట్లా పడుతుంది బిడ్డ నీకు? నీ బిడ్డ లెక్క కూడుకొని వచ్చిందానే దాన్ని అయినాక సాధి అయినాక లగ్నం చేసిన ఏమంటే రాయే నీ నలుగురు బిడ్డల కన్నా కానీ ఏ ఒక్క బిడ్డ కూడా నీ లెక్క నీ బిడ్డ లెక్క బద్లా చేసాలే వినబట్టే రాయే. నా బిడ్డని నడించా నా ఇంటికి వచ్చి మాట్లాడతావా నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటున్న గంటను మాత్రం గట్టి కొట్టుర్రి, మర్చిపోకుర్రి. బాయ్. Caught in the crossfire.